Hi, this is Rayal Satish Babu, Doctors Medical Academy, Khammam. సో ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాము ఈ 10 years అగ్రిమెంట్ అనేది June 2కి అయిపోతుంది అని చెప్పేసి 2024కి ఇలా June 2కి అయిపోవడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ జరుగుతుందని ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీన్స్ ఏయూ కానీ ఎస్వియు వాళ్ళు కానీ మన దగ్గర ఆక్యుపై చేసిన సీట్స్ అరౌండ్ 150 మెడికల్ సీట్స్ వాళ్ళు ఆక్యుపై చేశారు. ఒకవేళ ఈ 10 years అగ్రిమెంట్ అనేది June 2కి అయిపోతుంది కాబట్టి తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ అవి కూడా మనకు వస్తే కనుక దాదాపుగా 150 మంది తెలంగాణ స్టూడెంట్స్ కి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. అలానే ఈ 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 50 కాకుండా 100 మెడికల్ సీట్లు వస్తే కనుక ఇంకో 400 మెడికల్ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సో దానికోసం నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం ఆల్రెడీ మీకు చెప్పాను. సీఎం గారికి దృష్టికి ఈ లెటర్ తీసుకుపోతున్నాను. ఒక లెటర్ రాశాను సీఎం గారికి, ఒకసారి గమనించండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీకు చెప్పండి. సో టు ద చీఫ్ మినిస్టర్ తెలంగాణ స్టేట్, justice to our TS students in MBBS colleges of TS. Respected sir, according to the agreement between both Telugu states, 15% of medical seats in 20 medical colleges which are established prior to formation of Telangana open to both state students. Because of this, last year around 150 medical seats were allotted to AP students in Telangana. But by June 2nd, in fact, 2024, the agreement period is going to be expired. As a neat result and notification for admission are going to publish after the June 2nd, we think there is no need of continuation of 15% reservation open to both states. Because of this, our 150 TS students will be benefited, and importantly, very few TS students are allotted in AP colleges. So as you are esteemed Chief Minister, please do the favor to our TS students as our state students are upcoming in education nowadays. We hope you do favor and fulfill dreams of many parents and students. Thanking you sir అని ఇది డ్రాఫ్ట్ చేశాను. సో దీన్ని 1-2 డేస్లో మోస్ట్లీ బై మండే మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆల్రెడీ అఫీషియల్స్ దృష్టికి తీసుకువెళ్ళాము, లెటర్ ద్వారా కాకుండా మామూలుగా తీసుకెళ్ళాము. సో మేబీ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉన్నది మన దగ్గర నుంచి అయితే. బట్ ఏపీ వాళ్ళు మాత్రం అలో చేయట్లేదు, ఎందుకు అంటే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మన 150 స్టూడెంట్స్ టీఎస్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలా చేద్దామని మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇదే కనుక నిజమైతే కనుక దాదాపుగా మన డాక్టర్స్ మెడికల్ అకాడమీ నుంచి డెఫినెట్గా 150కి అప్రోచబుల్గా మనకి మెడికల్ సీట్స్ రాబోతున్నాయి. అయితే మనం లాంగ్ టర్మ్ క్లాసెస్ అనేవి ఈ నెల 23వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. దాదాపుగా 1 year కోచింగ్ ఇవ్వబోతున్నాము విత్ బేసిక్స్ ఆల్సో. సో కాబట్టి మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, లాంగ్ టర్మ్ ఎందుకు డిఎంఏలో జాయిన్ అవ్వాలి, డిఎంఏకి మిగతా కాలేజ్కి ఏంటి డిఫరెన్స్ అనేది తర్వాత వీడియోలో మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం.